హాయ్ అండి అందరికీ. ఈరోజైతే హ్యాండ్ డిజైన్ అయితే చూపిస్తా అండి. ఏ విధంగా కట్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటది. పూర్తిగా వీడియో అయితే చూడండి. చాలా వరకి కట్ వర్క్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ అయితే నడుస్తుందండి. నార్మల్‌గా డిజైన్స్ గానీ, మగ్గం వర్కులు గానీ ఇవన్నిటి కంటే ఇట్లా కట్ వర్క్ పెట్టుకొని సింపుల్‌గా కుట్టుకున్న లుక్ అయితే బావుంటుంది గదా! నేనైతే ఈ విధంగా ఈరోజైతే హ్యాండ్ అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసినండి. కాకపోతే ఈరోజైతే జస్ట్ మీకు కటింగ్ వీడియో ఒకటి పెడతా అండి. రేపు స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతా. ఎందుకంటే కటింగ్ వీడియో అయితే నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే పెట్టినండి. అందుకనే మీకు వీడియోలో కటింగ్ ఒకటే కనిపిస్తది. రేపటి వీడియోలో స్టిచ్చింగ్ కూడా వస్తదండి. వీడియో లెంత్ ఎక్కువైపోతదని చెప్పేసి చూసే వాళ్ళకి కూడా అంత ఇంట్రెస్ట్ అనిపియదండి. టైం ఉండది కొంత వరకి అని చెప్పేసి నేను ఒక 8 మినిట్స్ వరకు ఈ వీడియో అయితే పెట్టిన. చూస్తుండ్రు కదా నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన. మీకు ఇది పూర్తిగా స్టిచ్చింగ్ వీడియో రేపొస్తదండి. ఖచ్చితంగా మీరు రేపటి వీడియోలో చూసేసేయండి. దానికోసం అయితే నేను ఆల్రెడీ బ్లౌజ్‌ను కూడా కట్ చేసుకున్నానండి. ఫ్రంట్ అట్లనే బ్యాక్ కట్ చేసి అయితే సైడ్‌కి అయితే పెట్టుకున్నా. ఇది 2 కలర్స్ ఉందండి. శారీ ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా! ఇది బ్లౌజ్ వచ్చింది. శారీ కూడా అదే. కాకపోతే నెవీ బ్లూ బార్డర్ అయితే వచ్చింది. ఈ విధంగా బార్డర్ అయితే వచ్చింది. నేను హ్యాండ్స్ అది కట్ చేయకుండా జస్ట్ ఇట్లా క్లాత్ అయితే మనం హ్యాండ్స్‌కి ఏ విధంగా పెట్టుకుంటామో ఆ క్లాత్‌ని నేను ఇట్లా ఫ్రంట్ బ్యాక్ తీసుకున్న తర్వాత సపరేట్‌గా అయితే చేసుకున్నా. ఇది బ్యాక్ నెక్ కాడ వస్తది కదండీ! ఆ పట్టి నేను బ్యాక్ నెక్‌కి అయితే బార్డర్ ఏం పెట్టుకోను. అది కూడా అతుకులకు అట్లా యూజ్ అయితది. చిన్నగుంది కదా బార్డర్ అని చెప్పి. బ్లౌజ్ కూడా పెద్దగా ఏం రాలేదండి. అందుకనే నేను అది కూడా యూజ్ చేసుకుందాం అని చెప్పేసి అయితే తీసుకున్నా. ఇక్కడ కటింగ్ వీడియో అన్నా కాబట్టి పూర్తిగా కటింగ్ వీడియో అయితే చూడండి. ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి నార్మల్‌గా నేను బార్డర్ మనకు నెవీ బ్లూ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ నెవీ బ్లూ లైనింగ్ అయితే తీసుకున్నాండి. బ్లౌజ్ ఏమో ఏమంటారు కనకంబరాల కలర్ అయితే ఉంది అది. ఆ కలర్‌కి నేను బ్లౌజ్‌కి లైనింగ్ అయితే సేమ్ తీసుకున్నా. కాకపోతే హ్యాండ్స్ బ్లూ వచ్చినాయి కాబట్టి నేను బ్లూకి బ్లూ వేస్తేనే బాగుంటుందని చెప్పి ఇట్లా బ్లూ అయితే తీసుకున్నా. నా దగ్గర ఉండండి ఇంకా ఇంట్లో అదే వేస్తున్నా. చూస్తున్నారు కదా ఇక్కడ నేను పావించు లేదంటే హాఫ్ ఇంచు కుట్లులకు మనము ఒక హాఫ్ ఇంచ్ వరకు వదులుకొని మన బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అంత ఒక మార్క్ అయితే వేసుకోండి. సింగిల్ లేయర్ కాదు కాబట్టి డబల్ లేయర్ కాబట్టి మీకు వీడియో అయితే పెడుతున్నాండి. సింగిల్ లేయర్ అయితే కూడా కొందరికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, సింగిల్ లేయర్ డబల్ లేయర్ రెండు ఒకే విధంగా పెట్టుకోవాలన్నా లేదని చెప్పేసి మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు. కొన్ని చేంజెస్ ఉంటాయండి. ఖచ్చితంగా చూడండి స్కిప్ చేయకుండా. ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు లెంత్ ఇడ్చుకున్న తర్వాత నా హైట్ వచ్చేసి ఎంతనో మార్క్ వేసుకున్న తర్వాత 1 ఇంచ్ వరకు ఇట్లా డాట్ పెట్టుకొని కింద యాజ్ ఇట్ ఈజ్గా మనము బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారమే తీసుకున్న తర్వాత దాన్ని డౌన్ చేసుకుంటూ ఈ మెజర్మెంట్కి వచ్చే విధంగా మీరు ఒక డ్రా అయితే చేసుకోండి. చూస్తుండ్రు కదా పఫ్ అట్లా ఏం కాదు కాబట్టి నార్మల్ హ్యాండే కాబట్టి సింపుల్గా అయితే కటింగ్ అయితే చేసేస్తున్నా. దీన్ని పెద్ద హ్యాండ్స్ అయితే బాగుండదండి. నార్మల్గా సింగిల్ లేయర్ పెట్టుకున్న కొంచెం కిందికి ఎందుకో పెద్ద హ్యాండ్ అయితే అంత సెట్ అనిపించదు ఈ కట్ వర్క్లో. చిన్న హ్యాండ్ పెట్టుకుంటేనే కట్ వర్క్ అనేది నీట్గా అయితే కనిపిస్తుంది. పెద్ద హ్యాండ్ కొంతమందికి చూసినండి నేనైతే ఎప్పుడు కుట్టలేను. నాకు ఏ కస్టమర్ కూడా కిందికి కట్ వర్క్ పెట్టమని అయితే చెప్పలేరు. నేను చూసిన వాళ్ళకైతే కింద కట్ వర్క్ అయితే అంత సెట్ కాదు, ఎందుకంటే అంత కనిపించదు కూడా. ఇక్కడ నార్మల్ హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఇక్కడ లోతులు అయితే తీస్తున్నా. 2 లేయర్స్ని బట్టి మనం ఇట్లా లోతులు అయితే తీసుకోవాలి. చూస్తుండ్రు కదా నార్మల్ హ్యాండ్ కటింగ్ అయితే ఇంతేనండి, ఏమీ లేదు, జస్ట్ ఇంతే నార్మల్ హ్యాండ్ కటింగ్ అయితే. సేమ్ ఇప్పుడు నేను 2 క్లాత్లు యూజ్ చేసిన కలర్వి బ్లౌజ్ది అట్లనే శారీలోంచిది కాబట్టి నేను ఇక్కడ శారీలోంచి క్లాత్కి 2 కలర్స్ వేస్తున్నా కాబట్టి సేమ్ అదే లైనింగ్ అయితే తీసుకున్నా. ఇక్కడ సేమ్ మనము హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకున్నామో దాన్నే పెట్టేసి ఇంకొక హ్యాండ్ అది కట్ చేసుకున్నా. సేమ్ అండి, ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా 2 హ్యాండ్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నేను సేమ్ అయితే తీసుకున్నా. చూస్తుండ్రు కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనము లోపల హ్యాండ్ ఉంటుంది కానీ ఇప్పుడు నార్మల్గా మనం హ్యాండ్ ఎంత పెట్టుకుంటామో ఆ హ్యాండ్ అయితే బ్లూ కలర్ది కదా, కిందిది వచ్చేసి నేను ఎక్స్ట్రా పైన నుంచి ఇంకో లేయర్ పెట్టుకోవడానికి అయితే తీసుకుంటున్నా. తర్వాత దానికంటే ఒక హాఫ్ ఇంచు నేను కిందికి అయితే వేసుకున్నానండి. హాఫ్ ఇంచు సగం ఫోల్డ్ చేసిన తర్వాత కొంచెం హాఫ్ ఇంచుకు నేను కిందికి అయితే వేసుకున్నా. తర్వాత మళ్ళీ మనము కట్ వర్క్ కుట్టేటప్పుడు కొంచెం ప్లేస్ అయితే ఉండాలి కదా కింద, మనము దానికోసం అయితే నేను ఒక హాఫ్ ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు ఇంకొక డాట్ అయితే వేసుకోండి. 2 కలిపి 1 ఇంచ్ అయితే ఉండాలండి. మనము యాక్చువల్గా మడుచుకున్న దానికి మిడిల్లో మడుచుకున్నాం కదా,
దానికంటే మీరు ఒక హాఫ్ ఇంచ్ కిందికి డాట్ పెట్టుకొని ఇట్లా ఎక్స్ట్రా వచ్చిందైతే తీసేసుకోండి, సరిపోతుంది. చూస్తుండ్రు కదా, మనం మెజర్మెంట్ బ్లౌజు హ్యాండ్ కంటే సగం ఉంటే చాలండి. ఇది దాంట్లో సగం కంటే ఒక 1 ఇంచ్ మీరు ఎక్కువ పెట్టుకోండి. సగం కంటే 1 ఇంచ్ ఎక్కువనే ఉంది. ఇది చూస్తుండ్రు కదా, ఇంతే. మనకు కింది సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. కట్ వర్క్ కట్ చేసిన తర్వాత మీకు ఎంత తక్కువ ఉంది ఏం లేదనేది అయితే తెలుస్తుంది. ఈ విధంగా అయితే ఫస్ట్ మీరు మిడిల్కి ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్ దానికంటే ఎక్కువ అయితే ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఇక్కడైతే నేను చిన్న పేపర్ ముక్క అయితే తీసుకున్నానండి. ఇది కట్ వర్క్ షేప్ కోసం అయితే నేను ఈ క్లాత్ పేపర్ కొంచెం స్టిఫ్ పేపర్ అయితే తీసుకున్నా. మీరు దీంట్లో బకరం పీస్ కూడా తీసుకోవచ్చు. నా దగ్గర బకరం ఎన్నో ఉండండి, మిస్ అయింది, దొరకలేదు. అందుకనే ఈ క్లాత్ ఇది పేపర్ పైన అయితే చూపిస్తున్నా. దీనికి ఒక 1 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ అయితే తీసుకున్నానండి. 1 ఇంచ్ పైన ఒక 1/2 ఇంచ్ మళ్ళీ ఎక్స్ట్రా అయితే అక్కడ ఒక డాట్ ఇక్కడ ఒక డాట్ పెట్టుకొని దీన్ని ఈ విధంగా రౌండ్ షేప్ అయితే గీసుకున్నా. చూస్తుండ్రు కదా, దీన్ని మనం ఏ షేప్ అయితే గీసినామో అదే షేపు మీరు నీట్గా అయితే కట్ చేసుకోండి. కట్ వర్క్ ఈవెన్గా ఒకే విధంగా అన్నీ ఒకే షేప్లో రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి, ఈజీగా అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని అయితే మనము బ్లౌజ్ పైన పెట్టేసి దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ అయితే వేసుకోవాలి. చూస్తుండ్రు కదా, ఇదైతే పైన హ్యాండ్ అండి. మనము దీనికైతే ఇట్లా మిడిల్కి అయితే ఫోల్డ్ చేసుకున్న తర్వాతనే మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూస్తారు కదా, ఇది ఇట్లా ఫోల్డింగ్ ఉన్నప్పుడు మనము దీనికైతే కింద ఒక 1/2 ఇంచ్ వరకు మీరు క్లాత్ అనేది వదిలిపెట్టాలి. దీన్ని అయితే ఒక చిన్న మార్కింగ్ అయితే వేయండి. ఎందుకంటే మనం కట్ వర్క్ పెట్టేటప్పుడు అట్లనే కుట్టేటప్పుడు మనకు కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉందనుకోండి, ఈజీగా కుట్టడానికి అయితే వస్తుంది. చూస్తుండ్రు కదా, ఇది ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు ఇట్లా మార్కింగ్ అయితే వేసేసుకోండి. డిఫరెంట్గా ఉండొచ్చు, కాకపోతే యాజ్ ఇట్ ఈస్గా మనకు కరెక్ట్గా రావాలంటే ఈ షేప్ అయితే ఫాలో కావచ్చు. లేదంటే మీరు 1.5 ఇంచ్ లేదా 1 ఇంచ్ గ్యాప్కి డాట్స్ అనేటివి పెట్టుకొని వాటిని సర్కిల్ రౌండ్ లాగా మీరు ఇట్లా షేప్ చేస్తే కూడా సరిపోతుంది. కాకపోతే ఒక్కొక్కసారి కిందికి మీదికి అవుతుంది కదా, అందుకనే నేను ఇట్లా పేపర్ తోటి అయితే చూపిస్తున్నా. మనం యాజ్ ఇట్ ఈస్గా ఎట్లయితే మార్కింగ్ కట్ వేసినామో సేమ్ దాన్ని అయితే ఇట్లా నీట్గా ఏ విధంగా మార్కింగ్ ఉందో అది మార్కింగ్ పైననే నీట్గా అయితే కట్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా క్లాత్ పైన వేయకపోయినా బకరం తీసుకొని కూడా ఇదే విధంగా అయితే మార్కింగ్ వేసి కట్ చేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర బకరం ఉండండి, మిస్ అయింది, అందుకని నేను డైరెక్ట్ లైనింగ్ పైన అయితే ఈ విధంగా కట్ వర్క్ అయితే కట్ చేసుకున్నా. లైనింగ్ ఎటువంటి కట్ చేసుకోకుండా జస్ట్ మనము బకరం పీస్ని అయితే కట్ చేసుకొని డైరెక్ట్ బకరాన్ని క్లాత్ పైన పెట్టి కూడా మనము కుట్టుకోవచ్చు. చూస్తారు కదా, నేను ఇంకో లేయర్కి కూడా కట్ వర్క్ అయితే ఇచ్చిన. రేపటి వీడియోలో మీరు స్టిచ్చింగ్ వీడియో అయితే చూడండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ అండి అందరికీ.